విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నువ్వు చెప్పింది రైటేనమ్మా, కానీ నేను కనిపించినప్పుడల్లా మీ అమ్మగారు నీ పెళ్లి గురించి అడుగుతుంటే ఏ సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇది కూడా మంచి సంబంధం అని చెప్పానమ్మా. మీరు తప్పు చేశారని నేను అనడం లేదు, నన్ను అర్థం చేసుకోమంటున్నాను. ఏంటమ్మా, అటు మీ అమ్మగారి మాట కాదనలేను, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా విన్నాక నీ మాట కొట్టిపారేయలేను. నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఏం లేదు, కొన్నాళ్ల పాటు ఈ పెళ్లి వాయిదా పడేలా చూడండి, చాలు. సరేనమ్మా, నువ్వు ఇంతలా చెప్తుంటే కాదని ఎలా అనగలను? నా ప్రయత్నం నేను చేస్తాను. భార్గవి, కన్న కొడుకులు కూడా తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడక ఓల్డేజ్ హోములకు పంపిస్తున్న ఈ కాలంలో ఆడపిల్లవై ఉండి మీ వాళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తూ పెళ్లి కూడా వాయిదా వేయమని అడుగుతున్నావంటే నీ మంచితనాన్ని, అయిన వాళ్ళ మీద నీకున్న ప్రేమాభిమానాల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. భార్గవి, పెళ్ళయ్యాక కూడా మీ వాళ్ళని ఆదుకోవచ్చేమో ఒక్కసారి ఆలోచించు. చెప్పలేం పంతులు గారు, ఆడపిల్ల జీవితంలో పెళ్లి లాటరీ టికెట్ లాంటిది. అత్తవారు మంచివారైతే పుట్టింటికి అత్తింటికి మధ్య పూలబాట వేస్తుంది, లేదంటే అడ్డుగోడగా మిగిలిపోతుంది. అందుకే నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను వెళ్ళొస్తాను. నేను చెప్పిన మాట మాత్రం గుర్తుంచుకోండి. అలాగేనమ్మా. ఆదాయపు పన్ను శాఖలో బకాయి పడ్డ బాకీలు, ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ₹1,00,00,000 పట్టివేత, 2 ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత, ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని మున్సిపల్ కమిషనర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడి. నిన్న రాత్రి ఒకే సమయంలో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడింగులో 10 కోట్లకు పైగా పట్టివేత, పన్ను ఎగవేతదారుల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు ఉన్నారని సమాచారం అందింది. అయితే వారి పేర్లు, ఎంతెంత బకాయి పడ్డది తెలియజేయటానికి అధికారులు నిరాకరించారు. నిరాకరిస్తారు, ఎందుకు నిరాకరించరు? దొరికిన దాంట్లో సగం కొట్టేసి కేసు మాఫీ చేయాలిగా. ఏమంటావు మాధవి? అయినా గుమాస్తాగాళ్ళు చిల్లర వ్యాపారస్తుల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తారు కానీ బడాబాబులు కోట్లకి కోట్లు ఆదాయ పన్నుకి వేసినా కిమ్మనరు, చప్పుడు చేయరు. ఏదో అప్పుడప్పుడు ఇలా తూతూ మంత్రులా దాడులు చేయటం, అన్నింటినీ పట్టుకుపోవటం, దాడులు నిర్వహించాం అని పేపర్లో పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్లు ఇస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అందరి మీద దాడి చేస్తారు. మరి వాళ్ళు అన్యాయంగా సంపాదిస్తే వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తారు? ఇంతవరకు ఈ పాయింట్ ఎవరికి తట్టుండదు. దట్ ఈస్ బృహస్పతి. అయినా అసలు దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయువు పొట్టైన ఆదాయ పన్ను శాఖలోనే ఏదో లోపం ఉంది. ఏమంటావు మాధవి? నేనేమి అన్ను, బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు అంటాను. ఆహా, అక్కడికి నేనేదో ఖాళీగా ఉన్నట్టు. అదేమిటో, ఈ ఆఫీసులో అందరూ బిజీయే, కానీ ఎవరు ఏ పని చేస్తారో ఎందుకు చేస్తారో మాత్రం తెలియదు. అందుకే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఎదుగు బతుకు లేకుండా అలాగే ఉండిపోయింది. నాలాంటి మేధావి ఒక్కడు ఈ ఆఫీసులో ఉండుంటే ఈ పాటికి అమెరికాలో 6 బ్రాంచీలు, మలేషియాలో 3 బ్రాంచీలతోనూ కళకళలాడిపోతూ ఉండేది. ఏమంటావు మాధవి? మీరు మొదటి నుంచి ఈ కంపెనీలో ఉండుంటే ఈ కంపెనీ అడ్రస్ కూడా లేకుండా పోయేది అంటాను. పూర్ గర్ల్, చిన్న పిల్లవి, నీకేం తెలుస్తుందిలే. నా అంత నాలెడ్జ్ ఉంటే గానీ నీ చెప్పేది నీకు అర్థం కాదులే. ఇవన్నీ అలా ఉంచు గానీ మన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్గా కడుతున్నారా, లేకపోతే ఏవో కాకు లెక్కలు చూపించి మసిపూసి మారేడుగా చేసి పన్ను ఎగ్గొడుతున్నారా? ఏమో నాకు అనుమానమే. ఏమంటావు మాధవి? అయినా నా పిచ్చి కానీ నేను నిన్ను అడగటం ఏంటి? ఏదో అక్రమంగా వ్యాపారం చేసి ట్యాక్సులు ఎగ్గొట్టి వీళ్ళు లెవెల్కి వచ్చేసి ఉంటారు. లేకపోతే వీళ్లకున్న టాలెంట్కి ఈ కంపెనీ ఎప్పుడో మూసేసే స్థితికి రావాలి.
ఏమంటావు మాధవి? నీ బాస్ని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏదో చూసి రాత రాసినట్ట రాతేంటి? డిసిప్లిన్ లేకపోవటం అంటే ఇదే. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. మేడం గారు ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నారా లేదా? చూడు, ట్యాక్స్ల విషయంలో మేడం గారు చాలా స్ట్రిక్ట్. అన్ని ట్యాక్స్లు టైం ప్రకారం కట్టేస్తారు. ఆ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోరు. మేడంకున్న అసెట్స్ అన్ని ఆఖరికి ఇంట్లో ఉన్న చీపురు కట్టతో సహా అన్నిటికీ లెక్కలుంటాయి. అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అందుకే ఇంతవరకు మేడం కెరీర్లో ట్యాక్స్ల విషయంలో ఎక్కడ బ్యాడ్ రిమార్క్ రాలేదు. కాసేపు ఆ పేపర్ చదవడం ఆపి ఆ ఫైల్స్ తిరిగేస్తే నీకే అర్థమవుతుంది. ఏదో ఉద్యోగం ఇచ్చారు కదా అని వాళ్ళని ఆకాశానికి ఎత్తేయకు. ట్యాక్స్ అసెస్మెంట్ లో నాకు 10 years ఎక్స్పీరియన్స్. అంచేత ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో ఏమన్నా తేడాలుంటే చెప్పు, దెబ్బకి సెటరేట్ చేసి పారేస్తాను. అవన్నీ క్లియర్ గానే ఉన్నాయి. వాటి సంగతి ఎందుకు కానీ ముందు నిన్ను నువ్వు సెటరైట్ చేసుకో. పిచ్చి పిల్ల, ఉద్యోగం నుంచి తీసేస్తారని భయపడుతున్నావా? అనవసరం. ఇవాళ రేపో నేనే కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. నువ్వు కాస్త ఒబీడియంట్ గా ఉంటే నిన్న ఆఫీస్కి ఎండీని చేస్తాను. నాకొద్దు కానీ 10 సార్లు నన్ను అదే విషయం అడిగి నా వర్క్ డిస్టర్బ్ చేయకు. ఐసి అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో నేను చూస్తాను. నమస్తే మేడం. రా బృహస్పతి, అన్న టైంకి కరెక్ట్గా వచ్చేసావే. అదే ఈ బృహస్పతి స్పెషాలిటీ మేడం. టైంని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసేవాడి టైం కూడా బాగుంటుందని నా అభిప్రాయం. అది సరే, నేను చెప్పిన పని ఏమైంది? ఐటీ పేపర్స్లో ఏమైనా లూపర్స్ దొరికాయా? లేదు మేడం, అవన్నీ చాలా పక్కాగా ఉన్నాయి. నాకైతే అందులో ఏం మిస్టేక్స్ కనపడలేదు. సరిగా చూసావా? ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లోను దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ తయారీలోను నన్ను మించిన వాళ్ళు లేరు మేడం. అలాంటిది నాకే వాటిలో ఏం కనపడలేదంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ లక్ష్మీదేవి అంత పద్ధతిగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తోందా? అవును మేడం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఈ పాయింట్ని బేస్ చేసుకుని వాళ్ళని దెబ్బతీయడం కష్టమేమో అనిపిస్తుంది. ఈ రోజుకి కష్టమైన పని అంటూ ఏదీ లేదు. వాళ్ళు ఎంత ప్రాంప్ట్గా ఉన్నా వాళ్ళని ప్రాబ్లంలో పడేయడం ఏమంత కష్టం కాదు. ఏం చేస్తారు మేడం? చెప్పను, చేసి చూపిస్తాను. అంటే మీ ప్లాన్ ఏంటని? నేనేం చేస్తానో, ఏ ప్లాన్ ఫాలో అవుతానో రివీల్ చేయడం నా రివాజు కాదు. మేడం, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏం చేస్తారో ఏమో. నాలాంటి టాలెంటెడ్ డిగ్నిఫైడ్ పర్సన్ చేత డిస్పాచ్ చేయించినందుకు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఎవరెవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అది సరే, ముందు నువ్వు ఈ గెటప్ మార్చు. అదేంటి మేడం, ఈ గెటప్ బాగాలేదంటారా? బాగా లేకపోవడం కాదు, నీ మీద అందరికి అనుమానం రావడానికి ఛాన్స్ ఉంది. నిజమే మేడం. ఇంత పెద్ద బుర్రకి ఇంత చిన్న పాయింట్ తట్టలేదు చూడండి. ఉండాల్సింది పెద్ద బుర్ర కాదు, అందులో బ్రెయిన్. పంతులు గారు, ఇక్కడ వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారా? అబ్బాయి అదే లేదమ్మా, వస్తున్నా. ఏం లేదమ్మా, కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను. వీలు చూసుకుని మళ్ళీ వద్దాం అనుకున్నాను. మీరు రారని కాదు, నా ఆతృత నాకు ఉంటుంది కదండి. మంచి సంబంధం ఉందని మీరు చెబితే అప్పుడే భార్గవి పెళ్ళి అయిపోయింది అనుకున్నాను. వాళ్ళతో మాట్లాడారా? ఏమన్నారు? ఏమైంది పంతులు గారు? వాళ్ళు ఒప్పుకోలేదా? కట్నం ఏమైనా కావాలంటున్నారా? చెప్పండి, పర్వాలేదు. అబ్బే అదేం లేదమ్మా, నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. పోనీలేండి, మీకు వెళ్ళే తిరిగి దొరకాలిగా. అయినా అయిన లేటు ఎలాగో అయింది. ఇప్పుడైనా శ్రమ అనుకోక ఓసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడరండి. తీరిక లేక కాదమ్మా, కావాలనే వెళ్ళలేదు. ఏమైంది పంతులు గారు? మీతో ఆ సంబంధం మాట్లాడాక భార్గవ నా దగ్గరకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోలేను, అంచేత ఏ సంబంధము చూడొద్దు అని చెప్పింది. భార్గవ అలా చెప్తుంటే చాలా బాధపడ్డాను. బాధ్యతలు మనిషిని ఎలా కట్టిపడేస్తాయో నాకు అర్థమైంది. ఆలోచిస్తే తను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపించింది. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుని కూడా ఆగిపోయాను. ఎంత పనిచేశారు పంతులు గారు. భార్గవి ఎప్పుడు పెళ్లి వద్దని అంటుంది, కానీ తల్లిగా నేను చూస్తూ ఊరుకోలేనుగా. ఈ పరిస్థితులు ఒక్క రోజులో మారిపోవు. ఎన్నాళ్ళిలా బాధలు పడాలో తెలియదు. అంతకాలం భార్గవి పెళ్లి కాకుండా ఉండిపోవాల్సిందేనా? వయసు దాటితే పెళ్ళి అవటం కూడా కష్టం. ఈ పాడి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాల్సింది.
మా కోసం ఒంటరిగా మిగిలిపోయింది. భార్గవి వద్దందని ఊరుకుంటే ఇక ఈ జన్మలో దానికి పెళ్ళే కాదు, పెళ్ళి కాని ఓ పిల్ల తల్లిగా నా బాధని మీరైనా అర్థం చేసుకోండి. వాళ్ళు కట్నాలు కానుకలు ఏమీ వద్దన్నారు. ఎవరి కాళ్ళో పట్టుకొని ఎలాగో పెళ్లి చేసేద్దాం. నా మాట విని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడరండి. సరేనమ్మా, నేను ఆడపిల్లలు ఉన్నవాడిని. ఆడపిల్ల పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు నేను అర్థం చేసుకోగలనమ్మా. మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఈరోజే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఎలాగైనా ఆ సంబంధం కుదిరేలా చేస్తాను. ఈ ఇంటి పెద్ద దిక్కు అనుకొని ఎలాగైనా ఈ ఉపకారం మీరే చేసి పెట్టాలి. అలాగేనమ్మా. ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టావా? అన్నీ తెలిసి కూడా నా పెళ్లి గురించి నువ్వెందుకింత మొండి పట్టు పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా పరిస్థితుల్లో ఉంటే కానీ నీకు అర్థం కాదు. ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావే కానీ నా బాధ అర్థం చేసుకోవేంటి? ప్రతి క్షణం నా గురించి ఆలోచించడంతోనే నీకు సరిపోతుంది. నా ఆరోగ్యం కోసమే రోజు దగ్గర చేరి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. రేపు పెళ్ళయ్యాక నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను అని ఇప్పటి నుంచే బాధపడుతున్నావు. ఇలా ఏ రకంగా చూసినా నేను నీకు భారంగా మిగిలిపోయాను. నీ పెళ్లికి నేనే అడ్డుగా నిలుస్తున్నాను. ఇది తలుచుకున్నప్పుడల్లా నేను ఇంకెందుకు బతికున్నానా అనిపిస్తుంది. అంత మాట అనకమ్మా, నువ్వెప్పుడూ నాకు భారం కాదు. భార్గవి, ప్రతి తల్లి కూతురు పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉంటే చూసి సంతోషించాలనుకుంటుంది. అందుకు ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. కానీ ఆ కళ నిజం కాదని, కూతురు పెళ్లి కాదని తెలిస్తే గుండె పగిలేలా ఏడుస్తుంది. నా పరిస్థితి అదే. ఇప్పటికైనా అర్థం చేసుకో. అన్ని విధాలా మనకు తగ్గ సంబంధం అని పంతులు గారు చెబుతున్నారు. కాబట్టి మరోసారి ఆలోచించమ్మా. ఈ పెళ్లికి ఒప్పుకో. పంతులు గారు, భార్గవి ఒప్పుకున్నట్టే. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడరండి. అలాగేనమ్మా. అమ్మా, నిన్న బీడీ గురించి ఏదో చెప్తూ మధ్యలో ఫోన్ వస్తే వెళ్ళిపోయావు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. మరోసారి చెప్పమ్మా. బీడీ పేరు మీద ఏదైనా చేయాలనుంది దీపక్. అందుచేత బీడీ పేరున కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం నర్స్ ట్రైనింగ్ అవుతున్న 2-3కి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందనిపిస్తోంది. చాలా మంచి ఆలోచన అమ్మా. కాకపోతే మరో చిన్న సజెషన్. చెప్పు. రోగులకు అత్యుత్తమ సేవలందించిన నర్సెస్కి ప్రతి ఏడాది బీడీ పేరున అవార్డు, కొంత క్యాష్ ఇచ్చేలా కూడా ఏర్పాటు చేద్దాం. చాలా బాగుంది దీపక్. వెరీ గుడ్ సజెషన్. వెంటనే చేద్దాం. ఆ రకంగానైనా బీడీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగా? ఏమిటి సార్ మీరు అంటున్నది? మా ట్రాన్సాక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ట్యాక్స్ పే చేస్తున్నాం. అసెస్మెంట్ కూడా మొన్ననే అయింది. ఐటీకి సంబంధించి ఆడిటర్ దగ్గర రికార్డ్ అంతా ఉంది. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ రైట్. కానీ ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని సెర్చ్ చేయాలి. తప్పదు. ఎవరు బయటకు వెళ్ళకండి. ఫోన్ కాల్స్ ఏవి రిసీవ్ చేసుకోవద్దు. కానిస్టేబుల్స్, మీరు వెళ్ళి మెయిన్ గేట్ దగ్గర నిల్చోండి. ఎవరిని లోపలికి రానివ్వద్దు. లోపల నుంచి ఎవరిని బయటకు వెళ్ళనివ్వద్దు. మీరు వెళ్ళండి. ఓకే సార్. మీరు రండి సార్. మీరు అటు వెళ్ళండి. అలాగే సార్.
మేడం, మీరు అకౌంట్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారని, క్లియర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని తెలుసు కూడా మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రావాల్సి వచ్చింది. ఎనీహౌ, అసెట్స్ అన్నిటికీ పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సార్, రూమ్లో ఈ బ్రీఫ్ కేస్ దొరికింది సార్. బ్రీఫ్ కేసా? అందులో ఏముందో చూసావా? క్యాష్ ఉంది సార్. క్యాషా? ఏది? ఇలా తీసుకురా. ఓకే సార్. మొత్తం 50 లక్షలు ఉంది. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సంబంధించిన అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఈ బ్రీఫ్ కేసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు సార్. ఐ సీ.